Hello everyone, welcome back to my channel. Today I came with a new topic, that is cold application. So let's get started. So what is cold application? Cold application ante entidi? It is a applying of a cooler agent either in the moist or a dry state to the body. అంటే తడి రూపంలో కానీ లేక గట్టి రూపంలో కానీ బాడీకి అప్లై చేసేదాన్ని కూలర్ ఏజెంట్స్ అంటే కూల్ ఉండే దాన్ని కోల్డ్ అప్లికేషన్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాయిస్ట్ అంటే కూల్ వాటర్, డ్రై స్టేట్ అని అంటే లైక్ ఐస్ క్యూబ్స్. ఓకే, సో ఇండికేషన్ ఏ కండిషన్లో మనము కోల్డ్ అప్లికేషన్ అప్లై చేస్తాం. సో పెయిన్, ఇఫ్ ద పేషెంట్ ఈస్ complaining with the pain, or if the patient is suffering with a pain, hemorrhage in bleeding condition, what could be the rationale here? Hemorrhage లో కోల్డ్ అప్లికేషన్ అనేది మనము అప్లై చేస్తే బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల బ్లీడింగ్ ఆగిపోతుంది. హైపర్థర్మియా ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద టెంపరేచర్, ఎడిమా. ఓకే, so what are the contraindications? Contraindication like shock, muscle spasm, impaired sensation, and PVD means peripheral vascular disease. If the patient is suffering with the peripheral vascular disease also, we can't give the cold application. Okay na, endukante పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ అంటే అర్థం ఏంటి? ద పేషెంట్ విత్ సఫరింగ్ విత్ ద బ్లడ్ సప్లై అనేది పెరిఫెరల్ ఏరియాస్కి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు కోల్డ్ అప్లికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే ఆల్రెడీ అక్కడ బ్లడ్ సప్లై ఉండదు, ఇంకా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఇంకా అంటే కండిషన్ ఇంకా డిటోరేటే చేస్తుంది తప్ప దాన్ని బెటర్మెంట్ చెయ్యదన్నమాట. సో ఈ షాక్ కూడా అంతే, బ్లడ్ లాస్ అనేది చాలా అయిపోతుంది. సో అలాంటి టైంలో ఇస్తే కోల్డ్ అప్లికేషన్ ఇంకా రెస్ట్రిక్ట్ అయిపోయి ఇంకా లూజ్ అంటే ఆల్రెడీ లాస్లో ఉంది, ఇంకా లాస్లోనే ఉంటుంది, అక్కడ సప్లై అనేది ఉండదన్నమాట, బ్లడ్ సప్లై. సో ఇంకా పేషెంట్ ఇంకా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో ఇవ్వరు. ఇంపైర్డ్ సెన్సేషన్ మీన్స్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సెన్స్ ద హీట్ అండ్ ద కోల్డ్. సో ఇన్ దట్ కండి. ఓకే, టైప్స్, వాట్ ఆర్ ద టైప్స్? లోకల్ అండ్ ద జనరల్. ఓకేనా, లోకల్ అంటే ఓన్లీ సమ్ పర్టికులర్ పార్ట్, జనరల్ అంటే హోల్ బాడీకి అనమాట. ఇందులో సబ్ టైప్స్ ఏంటిది? డ్రై కోల్డ్ అండ్ ద మాయిస్ట్ కోల్డ్. డ్రై కోల్డ్ అంటే క్యూబ్స్ యూస్ చేస్తారు. సో వేర్ ఇట్ ఈస్ ఐస్ బ్యాగ్ అండ్ ద ఐస్ కాలర్ ఆర్ ద ఎగ్జాంపుల్. మాయిస్ట్ అని అంటే కోల్డ్ వాటర్, కోల్డ్ కంప్రెస్. ఓకే, జనరల్ అంటే డ్రై అండ్ ద మాయిస్ట్. డ్రైలో హైపోథెర్మియా బ్లాంకెట్స్. ఓకేనా, ద బ్లాంకెట్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ హీట్. ఓకేనా, వార్మ్గా ఉండే బ్లాంకెట్స్ అనమాట. మాయిస్ట్ అంటే కోల్డ్ స్పాంజింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. దీస్ ఆర్ ద టైప్స్. లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ ఇస్ లోకల్ కోల్డ్ అప్లికేషన్స్. సో మీనింగ్ ఏంటి? అప్లికేషన్ ఆఫ్ ద కోల్డ్ టు ద స్మాల్ ఏరియా, అంటే స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద ఏరియాకే కోల్డ్ అప్లికేషన్ అనేది అప్లై చేస్తాం. సో ఆబ్జెక్టివ్స్ ఏంటిది? ద మెయిన్ థింగ్ ఈస్ టు రిలీవ్ ద పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, ఇరిటేషన్. ఓకే, కంట్రోల్ బ్లీడింగ్, ప్రివెంట్ గ్యాంగ్రీన్, టు డిక్రీజ్ ద టిష్యూ. అంటే బై ప్రొవైడింగ్ ద కోల్డ్ అప్లికేషన్ వాట్ విల్ హ్యాపెన్ అంటే టిష్యూ మెటాబాలిజం అనేది డిక్రీజ్ అవుతుంది. హౌ ద టిష్యూ మెటాబాలిజం డిక్రీజ్ అవుతుంది? బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. సో ఆక్సిజన్ సప్లై అనేది ఉండదన్నమాట. అట్లా మనము గ్యాంగ్రీన్ని స్టాప్ చేస్తాం. Then to prevent inflammation and the edema and to inhibit the bacterial growth. Bacterial growth also will increase in the presence of oxygen. ఓకేనా, అక్కడ బ్లడ్ సప్లై ఉండదు. సో బ్లడ్ సప్లై ఉండడం అంటే కోల్డ్ అప్లికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ సప్లైస్ అదే బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో బ్లడ్ సప్లై ఉండదు. బ్లడ్ సప్లై లేకపోతే అక్కడ ఆక్సిజన్ సప్లై కూడా ఉండదు. సో లైక్ దట్ వీఆర్ ఇన్హిబిటింగ్ ద బ్యాక్టీరియల్ గ్రోత్ అండ్ టు డిక్రీజ్ ద బాడీ టెంపరేచర్, టు ఎనస్థైజ్ ఫర్ ద షార్ట్ పీరియడ్. చూడండి, ఒకసారి మనము ఐస్ క్యూబ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మన చేతులు అన్ని నమ్నెస్ అయిపోతుంది అనమాట. అంటే సెన్సేషన్, వీ విల్ లూజ్ సెన్సేషన్. సో ఇన్ దట్ కేస్ ఆల్సో టు ఎనస్థైజ్ ఫర్ ద షార్ట్ పీరియడ్, ఎక్కడైనా ఒక ప్లేస్లో పెయిన్ని కానీ దేనైనా రిలీవ్ చేయాలి అన్నప్పుడు కూడా వీ విల్ యూజ్ ఇట్. నౌ వీ విల్ సీ ద ఇండికేషన్స్. సో ఎలాంటి ఏరియాస్లో మనము ఈ కోల్డ్ అప్లికేషన్స్ అప్లై చేస్తాం? ఫస్ట్ ఈ స్ప్రెయిన్, అంటే
కాలిలా తిరగబడడం, అంటే మనం నడుస్తున్నప్పుడు బెనుకుతుంది చూడండి, అలాంటి స్ప్రెయిన్స్ ఏవైనా ఉంటే, ఫ్రాక్చర్స్, ఓకేనా, లోకలైజ్డ్ హెమరేజ్, లోకలైజ్డ్ వూండ్స్, ఇన్సెక్ట్ బైట్స్, మైనర్ బర్న్స్, హెడేక్, మజిల్ స్పాజమ్, పెయిన్, పైరెక్సియా, డెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ సర్జికల్ రిపర్స్. సో ఇలాంటి ఈ కండిషన్స్లో అన్నిట్లో మనము లోకల్ కోల్డ్ అప్లికేషన్స్ అప్లై చేస్తాము. So one of the example of giving the local cold application is in the dry దాంట్లో ice bag, ice collar and the ice cap. More or less 3 are same అనమాట. ఐస్ క్యాప్ అంటే క్యాప్ షేప్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇండికేషన్ వీ హ్యావ్ లర్న్డ్ దట్ ద హెడేక్లో కూడా మనము పెడతామని. సో ఐస్ క్యాప్లో ఏం చేస్తారు, అది జస్ట్ రౌండ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం హెడ్ మీద ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దెన్ ఐస్ కాలర్ అంటే ఏంటిది, అది ఒక లాంగ్ స్ట్రిప్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో మనము ఐస్ వేస్తాం. ఐస్ వేసి అది కాలర్ టైప్లో, అంటే మొత్తం ఇట్లా మెడకి చుట్టేసినట్టు, ఎక్కడైనా లైక్ హ్యాండ్స్కి ఉండొచ్చు, చేతులకి, ఎక్కడైనా అది ఫోల్డబుల్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కాలర్ టైప్గా. ఓకేనా. ఐస్ బ్యాగ్ అని అంటే సేమ్ యాజ్ హాట్ వాటర్ బ్యాగ్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఐస్ బ్యాగ్. సో వాట్ ఆర్ ద ఆర్టికల్స్ వీఆర్ నీడెడ్? బిగ్ బాల్ ఈజ్ నీడెడ్. ఇన్ దట్ వాట్ యూ విల్ టేక్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఐస్ క్యూబ్స్ తీసుకోవడానికి ఒక బిగ్ బౌల్ కావాలి. ఐస్ బ్యాగ్ విత్ ద కవర్ ఉండాలి. దెన్ మెకంటేష్ విత్ ద టవల్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద వెట్. ఓకేనా. బెడ్షీట్స్ బ్లాంకెట్స్ వెట్ అవ్వకుండా ఉండడానికి వీ యూస్ టు take the help of the Macintosh. Okay. Roll of tape or the bandage. Tape anna bandage anna in order to tie that top. Okay na, top di tie cheyadaniki use chestam. Then salt, small spoon ante measurement toti salt teeskodaniki. What could be the reason to take the salt here anante, salt will helps in preventing the ice cubes to melt. Ante ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ మెల్ట్ అవుతాయి, కానీ సాల్ట్ మిక్స్ చేసి పెట్టినది ఏమవుతుందంటే స్లోలీ మెల్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు మెల్ట్ అనమాట. దట్స్ వై వీ విల్ యూస్ సాల్ట్. డస్టర్, ఐస్ క్యూబ్స్ డస్టర్ ఎందుకనంటే వాటర్ ఏమన్నా పైన పడి ఉంటే తుడవడానికి. దెన్ కిడ్నీ ట్రే ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ ద వేస్ట్ మెటీరియల్. Then assessment, same whatever we have discussed in the hot application, that all will applicable here also. In one thing I will explain in detail, but in another procedures also it will more or less same for everything. Okay na. So enti the assessment law, first explain. You have whichever the procedure you are going to do the patient. Okay na. A procedure chesina first you have to explain the procedure to the patient in order to gain the కాన్ఫిడెన్స్. ఓకేనా. పేషెంట్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి మీరు చేసే ప్రతి ఒక్క ప్రొసీజర్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్. ఓకేనా. పేషెంట్ని కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ద థింగ్స్. సో దేర్ షుడ్ బి ఏ గుడ్ ర్యాపోర్ట్, నర్స్ పేషెంట్ ర్యాపోర్ట్ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉండాలి. సో దట్ ఈ క్యాన్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ వితౌట్ ఫియర్. దెన్ ప్రివెంట్ డ్రాట్స్, చలి రాకుండా కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. వాట్ నౌ ద ప్రొసీజర్. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటిది? ఓకే. ఐస్ క్యూబ్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసి దాంట్లో సోడియం క్లోరైడ్ అని అంటే సాల్ట్ అనమాట, సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసి దాన్ని బ్యాగ్లో ఫిల్ చేసేసి మొత్తం ఎయిర్ అనేది తీసి ఇట్లా కార్నర్ పాయింట్ దాకా వచ్చి క్యాప్ స్క్రూ చేయాలి అనమాట. సో ఎయిర్ ఉంటే ఏమవుతుంది, కూలింగ్ అనేది త్వరగా అవుతుంది కాబట్టి ఎయిర్ అనేది ఎస్కేప్ చేయాలి బ్యాగ్లోకి వెళ్ళి. దెన్ పుట్ ఆన్ ఏ ఫ్లానల్ కవర్ అంటే బ్యాగ్ మీద ఇంకొక కవర్ ఉంటుంది, ఆ కవర్ చేయాలి. దెన్ స్ప్రెడ్ ద మెకంటోష్ విచ్ ఎవర్ ద పార్ట్ యు ఆర్ గివింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ హెడ్ ఆర్ ఎ నెక్, హ్యాండ్, లెగ్, ఏ ఏరియాలో ఇస్తే ఆ ఏరియా కింద మెకంటోష్ వేయాలి. మెకంటోష్ వేసి యూ హ్యావ్ టు ఐస్ బ్యాగ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రొసీజర్ టైం వరకు you never ever should leave the patient alone and you should observe the patient very carefully. If he is having any complaints you have to clarify and you have to check the skin also. Okay, this all has to be should take care during the procedure. Then after care entidi same
You should wash the articles, everything, whatever you have used for the patient, అన్నిటిని రీప్లేస్ చేసేసేయాలి. Then you have to wash the hands. Then documentation, okay, you have to record the each and everything, and you should report it everything, whatever if the patient is complaining anything, you have to report it also. And patient ki procedure ఇచ్చిన తర్వాత కూడా 1-2 hours అబ్జర్వేషన్ లోనే పెట్టుకోవాలి. సో దట్ ఎందుకంటే ఏదైనా రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయి అనేది కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఐస్ బ్యాగ్ ఆర్ ఐస్ కాలర్, ఐస్ క్యాప్స్ ఫర్ సేమ్ ఎవ్రీథింగ్. Now we will see the local moist cold application. ప్రీవియస్లీ మనం చూసింది లోకల్ డ్రై, ఓకే, డ్రై కోల్డ్ అప్లికేషన్. అక్కడ మనం ఐస్ క్యూబ్స్ యూజ్ చేసాము, ఇక్కడ కోల్డ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది, కోల్డ్ కంప్రెస్. అక్కడ మనం ఐస్ బ్యాగ్స్, ఐస్ క్యాప్స్ అండ్ ఐస్ కాలర్స్ యూజ్ చేసాం. సో వాట్ ఈస్ కోల్డ్ కంప్రెస్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫోల్డెడ్ లేయర్స్ ఆఫ్ గాజ్, సాఫ్ట్ లినెన్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ కోల్డ్ కంప్రెస్. అంటే కోల్డ్ కంప్రెస్ ఏంటిది, తడి వాటర్ని యూజ్ చేస్తారు. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామనంటే గాజ్ పీస్ విచ్ ఇస్ ఫోల్డెడ్ లేయర్ బై లేయర్గా సాఫ్ట్ లాగా ఉంటుంది. సాఫ్ట్ లినెన్ అంటే ఒక సాఫ్ట్ క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు కోల్డ్ కంప్రెస్ ఇవ్వడానికి. సో దీంట్లో పర్పసెస్ ఏంటిది, ఇట్ టు ట్రీట్ ద ఎపిస్టాసిక్స్, అంటే నోస్ బ్లీడింగ్ ఏదన్నా అవుతే కూడా మనం కోల్డ్ కంప్రెస్ నోస్ మీద వేయొచ్చు. దెన్ మాయిస్ట్ కోల్డ్ టు ద ఐస్. ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఈస్ కంప్లైనింగ్ ఎనీ burning sensation or irritation in the eyes also, after you should ask the patient to close the eyes and you can apply the cold compress. Okay na? Then apply on forehead to reduce the fever and the headache. Fever, headache kuda reduce cheyadaniki manamu forehead మీద కూడా cold compress అనేది యూజ్ చేస్తాం. సో దీనికి ఆర్టికల్స్ ఏం కావాలి, ఏ బౌల్ ఆఫ్ వాటర్, అంటే బౌల్ కావాలి with cold water. Then piece of gauze piece is needed to use as a compress. Then kidney tray in order to collect the waste material, and the Macintosh in order to avoid the wetting of the bed or bed blankets. Okay na? So procedure entity same as it is. You have to explain the procedure. Okay, carry equipments whichever needed for the to give the cold compress. Okay na? Then place the Macintosh whichever the area you want to give the cold compress. Then bring out the compress and the apply. So after taking ball of water lo piece of gauze piece ni dip chesesi bring out ante entidi, you have to remove the excess of water by squeezing the gauze piece. That is also two sides pattukoni excess water anta తీసేసి apply cheyali like that with the ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 to 10 minutes, 15 minutes లాగా ఫ్రీక్వెన్సీలో 30 minutes వరకు ప్రొసీజర్ అనేది చేయాలి. దెన్ ఆఫ్టర్ కేర్ ఏంటిది, సేమ్ వాష్ హ్యాండ్స్, డాక్యుమెంటేషన్ అండ్ ద అబ్జర్వేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లోకల్ మాయిస్ట్ కోల్డ్ అప్లికేషన్. Now we will see the general moist cold application. లోకల్ అయిపోయింది, ఇప్పుడు జనరల్లో చూస్తున్నాము. జనరల్లో మాయిస్ట్లో ఏదొస్తుందంటే కోల్డ్ స్పంజింగ్. ఓకేనా, ఇది కామన్గా మనం వింటూ ఉంటాము హాస్పిటల్ సైడ్. సో మోస్ట్లీ ఫీవర్ కోసమే కోల్డ్ స్పంజింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ పర్పస్ ఈజ్ ఆల్సో దట్ ఈస్ ఓన్లీ టు రెడ్యూస్ ద టెంపరేచర్ ఇన్ హైపర్ పైరెక్సియా పేషెంట్. హైపర్ పైరెక్సియా అంటే the patient who is having the temperature more than 105 degrees Fahrenheit అనమాట. సో దీనికి కావాల్సిన ఆర్టికల్స్ ఏంటిదంటే వాటర్ బేసిన్, జగ్ విత్ కోల్డ్ వాటర్, లాంగ్ మెకంటోష్. ఎందుకంటే ఇక్కడ మనము జనరల్గా ఇస్తున్నాము, స్పెసిఫిక్ ఏరియాలో ఇవ్వట్లేదు. సో నీకు లాంగ్ పొడవైన మెకంటోష్ అవసరం అనమాట. Then ice with ice cap, if it is needed you can take the ice with ice cap also. Then bath towel and 6 sponge and 2 towels. 6 sponge towels and 2 cloths are needed. Hot water bottle with cover, TPR tray, then extra ice in the bowl if it is needed. Okay na? Then what could be the procedure? Now we will see the procedure. First is check vitals of the patient. Why? Because you have to check the temperature before doing the procedure to the patient. Okay, then explain the procedure to the patient so that to gain the
confidence and screen the patient in order to give the privacy to the patient. Then offer the bed pan. ఎందుకంటే ఈ ప్రొసీజర్ మనం 20 to 30 minutes వరకు ఇస్తాం. ఇన్ ఆర్డర్ టు నాట్ ఇంటర్ప్రెట్ ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ బెడ్ ప్యాన్. ఏమైనా వాష్రూమ్కి వెళ్తా అంటే కూడా వాష్రూమ్కి వెళ్ళి టు ఎంటీ ద బ్లాడర్. ఓకే, సో దట్ హాఫ్ అన్ అవర్ వరకు మనకి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ ఉండకుండా చూసుకోవాలి. దెన్ ఫోల్డ్ ద బెడ్ క్లాత్ అట్ ఫుట్. అంటే బెడ్ క్లాత్ అంటే ఏంటిది, బ్లాంకెట్స్ ఏదైతే మనము కప్పుకుంటారో, ఓకేనా, బెడ్షీట్ ఏదైనా దాన్ని ఫోల్డ్ చేసి కాలి వరకు ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట, ఫుట్ వరకు. దెన్ కవర్ ద పేషెంట్ విత్ ద టాప్ షీట్. టాప్ షీట్ అంటే ఇంకొక షీట్ విచ్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఫర్ ద ప్రొసీజర్. ఆ టాప్ షీట్ తీసుకొని ఆ టాప్ షీట్ తోటి పేషెంట్ని కవర్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డ్రాట్స్. దెన్ రిమూవ్ ద పేషెంట్ క్లోత్స్. బట్టలు తీసేయాలి. దెన్ ప్లేస్ ద లాంగ్ మెకెంటోష్. దెన్ ప్లేస్ ఐస్ క్యాప్ ఆన్ ద హెడ్, డ్రై విత్ టవల్. ఓకేనా, హెడ్ మీద మనము ఐస్ క్యాప్ అనేది పెడతాము. దాని పైన మొత్తము తడిగా ఉంటే దాన్ని డ్రై చేసేసి దాని మీద టవల్ వేసి పెట్టాలి. దెన్ ఫస్ట్ యూ హ్యావ్ టు స్పాంజ్ ద ఫేస్. ఓకేనా, దెన్ ఫస్ట్ టాప్ నుంచి బాటమ్ వరకు రావాలి. ఓకేనా, దేర్ విల్ బి ద స్ట్రోక్స్. ఎలా ఉంటాయి స్ట్రోక్స్, ఫస్ట్ ఫేస్ మొత్తము వాష్ వైప్ చేయాలి. వైప్ చేసిన తర్వాత వన్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఆపోజిట్ ఆఫ్ యువర్ బాడీ. ఓకేనా, లైక్ లెఫ్ట్. ఒకవేళ మీరు రైట్ సైడ్ నిలబడి స్పాంజింగ్ చేశారనుకో, సో నెక్ రీజన్ అయిన తర్వాత లెఫ్ట్ అవుటర్ పార్ట్. ఓకేనా, అవుటర్ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ మొత్తం క్లీన్ అయిన తర్వాత అబ్డామిన్, ట్రంక్ సైడ్ ఇచ్చేసి దెన్ లెగ్ ఇన్నర్ పార్ట్ని మొత్తము కవర్ అది ఏమంటే స్పాంజింగ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ స్పాంజింగ్ చేసుకుంటూ నీ వైపు ఉన్న ఏరియాని మొత్తము ఏమంటారు స్పాంజింగ్ ఇవ్వాలి. స్పాంజింగ్ ఇచ్చిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డ్రై చేసుకుంటూ రావాలి విత్ ద టవల్. అండ్ యూ హ్యావ్ టు వీఆర్ ఆల్రెడీ టేకింగ్ 6 స్పాంజ్ టవల్స్. సో ఒక్కొక్క స్పాంజ్ క్లాత్ అనేది యాక్సిలర్ టు బోత్ యాక్సిలర్ రీజన్స్లో, గ్రాయిన్ రీజన్లో, ఒకటి ఫోర్ హెడ్లో పెట్టాలి. వై వీఆర్ కీపింగ్ ద స్పాంజ్ క్లాత్స్ ఇన్ దిస్ ఏరియాస్ అంటే ఈ ఏరియాస్లో బ్లడ్ వెజల్ అనేది, బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్లో మనం కాల్ స్పాంజ్ పెట్టామనుకోండి, దెర్ ఈస్ అ ర్యాపిడ్ డిక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. దట్స్ వై యూ హ్యావ్ టు లీవ్ ద స్పాంజ్ క్లాత్స్ ఇన్ దిస్ ఏరియాస్. దెన్ ఆఫ్టర్ దట్ స్పాంజింగ్ చేసుకుంటూనే మళ్ళీ క్లాత్ తోటి టవల్ తోటి డ్రై చేసుకుంటూ రావాలి. ఓకేనా, సో సి వై వీఆర్ కీపింగ్ హియర్ హాట్ వాటర్ బాటిల్ ఆల్సో అంటే ఒకటేసారి మనము ఇంత కాల్ స్పాంజ్ ఇస్తే దేర్ ఈస్ అ పేషెంట్ టు గో అండర్ హైపోథర్మియా కండిషన్ లో వెళ్ళడం కానీ, చిల్స్, ఓకేనా, చిల్స్ రావడం అలాంటిది స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఎనీ కాంప్లికేషన్స్ వీ విల్ కీప్ ద సైడ్ లో హాట్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటాం అన్నమాట. దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ద కోల్డ్ స్పాంజింగ్. స్పాంజింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద పేషెంట్ కేర్ఫుల్లీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్. యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద పేషెంట్. అంటే ఏవైనా చేంజెస్ ఉన్నాయా, షివరింగ్ ఎక్కువగా ఉందా, is there any uncomfortable to the patient, that all you have to observe. Then second one is avoid unnecessary exposure. ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అన్నెసెసరీగా చేయకూడదు. ఏ ఏరియాలో మనము స్పాంజ్ స్ట్రోక్స్ ఇస్తున్నామో ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేయాలి. మిగతా ఏరియా మొత్తము ఒక పేపర్ టవల్ తోటి మనము కవర్ చేయాలి. ఓకేనా, వీఆర్ కవరింగ్ ద పేషెంట్ విత్ ద టాప్ షీట్, రైట్. సో ఆ టాప్ షీట్ అనేది మనం ఎక్కడైతే స్పాంజింగ్ చేస్తున్నామో ఆ ఏరియాని ఎక్స్పోజ్ చేసి యూ హ్యావ్ టు గివ్ ద స్పాంజింగ్. అండ్ థర్డ్ వన్, డు నాట్ యూజ్ ఫ్రిక్షన్. ఓకేనా, సో స్పాంజ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఇలా గట్టిగా ఇట్లా ఫ్రిక్షన్ టైప్లో ఇవ్వకూడదు. దెన్ గివ్ స్పాంజ్ ఫర్ 20 minutes, డిస్కంటిన్యూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్టువర్డ్ రియాక్షన్స్. ఓకేనా, ఓన్లీ అంటే స్పాంజింగ్ అనేది 20 minutes ఇవ్వాలి, దానికంటే ఎక్కువగా ఇవ్వకూడదు. ఒకవేళ 20 minutes లోపల కూడా ఏమైనా రియాక్షన్స్ ఏమైనా అంటే దిస్ థింగ్ కనిపిస్తే యూ హ్యావ్ టు స్టాప్ దెన్ అండ్ దే. ఓకేనా, దెన్ పేషెంట్ స్పాంజింగ్ ఇచ్చినప్పుడు కూడా
సైడ్ టు సైడ్ అక్కడ కూడా ఏమంటారు లెఫ్ట్ ఆర్ రైట్ లాటరల్ పొజిషన్లో కూడా తిప్పి యూ హ్యావ్ టు గివ్ ద స్పాంజింగ్ ఆన్ ద బ్యాక్ ఆల్సో. సో సైమల్టేనియస్గా స్పాంజింగ్ ఇచ్చుకుంటూ యూ హ్యావ్ టు డ్రై ద పేషెంట్ ఆల్సో. ఓకేనా? సో ఆఫ్టర్ దిస్ వాట్ ఆల్ ద ఆఫ్టర్ కేర్ వాట్ ఈస్ దేర్? Then after this what you have to do, you have to assess the condition of the patient before and after the cold application. Okay na, sponging application ichina tarvata you have to assess the condition of the patient, then maintain the temperature also. Okay, record the temperature, then never ignore the patient's complaints. You never ever should ignore the patient's complaint also. Okay, then after articles you have to wash the articles and keep it in the places. Then hand washing hand, okay, you have to wash the hands. Then documentation is documented and observation is needed. So this is about the cold sponging. With this we have completed the topic cold applications and its types. Okay, ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, అంటిల్ దెన్ బై. We'll meet in the next topic. Okay, bye.